ఇక్కడ కింద ఈ మ్యాట్ వేసారు, కింద బ్లాక్ కలర్ స్టాండ్ తో పాటు దానిపైన ఒక మ్యాట్ వేసారు. సో బిహైండ్ ద రీజన్ ఏంటంటే పైప్స్ మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఇక్కడ ఒక పెద్ద స్టాండ్ ఉంది, దాని కింద ఆ బకెట్ కింద ఒక స్టాండ్ ఉంది. అవునండి, ఆ బకెట్ కింద ఒక స్టాండ్, డిఫరెంట్ స్టాండ్స్ ఉన్నాయి. ఈ బకెట్ కింద ఇంకో స్టాండ్ ఉంది. అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చాలా మంది వచ్చినప్పుడు మేము కూడా పెట్టుకోవాలనుకుంటున్నామండి, మేము ఇంత పెద్దగా పెట్టలేము, ఇది చిన్నగా కావాలి ఏదన్నా. ఏంటంటే ఇది 5 బకెట్లు ఉన్నాయి చూసారా, ఇది ఒక కిట్. ఓకే, ఇది తీసుకెళ్ళి దానికి ఆ పైపు డ్రిప్ ట్యాప్కి అటాచ్ చేసేసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు వస్తాయి. ఓకే 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 ఆ డ్రైనేజ్ తీసుకెళ్ళి డ్రైనేజ్లో పెడితే వెళ్ళిపోతాయి. ఇంత సిస్టమ్ పెట్టుకోలేరు కాబట్టి ఒక 5-6 బకెట్లు పెట్టుకున్నారు. సో అన్ని మీ ఫిక్స్ చేసి ఇది పట్టుకెళ్ళి వాళ్ళు పెట్టుకున్నట్టే వెరీ సింపుల్. అక్కడ అవి వస్తాయి. అలా కాదండి 5 సరిపోవు, 10 కావాలంటే ఇంకోటి పెట్టుకోవచ్చు. అలా కాదండి 10 కాదండి 20 కావాలంటే ఇంకో 2 పెట్టుకోవచ్చు. సో ఇది మీరు ప్యాక్ చేసి ఇలా పైప్ తో పాటు కనెక్ట్ చేసి ఉంచారు. అవునండి, మనం వాటర్ ఏదైతే పోసామో ఆటోమేటిక్ గా వాటర్ డ్రైన్ బయటికి వెళ్ళిపోవడానికి, ఇక్కడ మన ఇంటి పైన పడకుండా అట్లాగే డ్రిప్ తోటి మిగతా వాటర్ కూడా లోపలికి వస్తాయి. ఆ పైప్ మనం ట్యాప్ పెట్టేసుకున్నాం అనుకోండి, అక్కడ ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో మనం ట్యాప్ పెట్టేసుకుంటే మనం ట్యాప్ తిప్పుకుంటే వస్తాయి. అలా కాదు నాకు ఆటోమేషన్ కావాలంటే ఒక ఆటోమేషన్ ఉంటుంది, ఒక 1500 పెడితే దాన్ని పెట్టుకుంటే అదే పంపిస్తుంది, అదే కట్ చేస్తుంది. ఏం లేదు, ఆన్ చేసి ఆఫ్ చేసుకోవాలి అంతే. ఇలాగ మీ అంతటా మీరు కొంచెం కొంచెంగా పెట్టుకునే వాళ్ళ కోసం. అలా కాదండి నాకు ఇవేం వద్దండి, ఒకే ఒక బకెట్ కావాలి, నేను అందులో ఒక అద్భుతమైన మొక్క పెట్టుకుంటా అన్నారు అనుకోండి, ఇలా అలా స్టాండ్ అలా ఇచ్చామనుకోండి, దాంతో మీ ఇష్టం వచ్చిన మొక్కను పెట్టుకో. సో అద్భుతమైనది ఏంటంటే సింగిల్, ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే అన్ని సింగిల్ బకెట్స్ పెట్టేసి అక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పైప్ పెట్టి ఈ బకెట్ కి ఏదైతే డ్రైన్ హోల్ నుంచి వేరే పైప్ పెట్టి దాని ఇట్లా పెట్టేశారు. సో వాటర్ ఒక్క డ్రాప్ కూడా బయటకు వచ్చే అవకాశమే లేదు. సూపర్ అండి. ఇక్కడ చూస్తే ఈ పైప్ లైన్ మనం మొత్తం కూడా చూస్తే క్లియర్ గా మనకి కనిపిస్తుంది, అక్కడ నుంచి ఇక్కడ